నా వంతుగా సహాయం చేయటం కోసం మొన్న వచ్చిన వరదల్లో పూర్తిగా నీట మునిగి సర్వం కోల్పోయిన ఖమ్మం కాలువొడ్డు ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ జరిగిన నష్టంలో బాగా ఇబ్బందుల్లో ఉన్న ఒక 2 కుటుంబాల వివరాలు అక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీరి ఇంటి పై రేకులతో సహా లేచిపోయి ఇంట్లో ఉన్న సామాన్లు మరియు చదువుకుంటున్న పిల్లల బుక్స్, బ్యాగ్స్ అన్నీ కూడా వరదల్లో కొట్టుకుపోయినాయి. ఇలాగే సర్వం పూర్తిగా కోల్పోయి చదువుకుంటున్న పిల్లలు ఉన్న మరొక ఇంటిని చూశాను. వీరి పరిస్థితి చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఎలాగైనా ఈ 2 కుటుంబాలకు ఒక నెల రోజులకు సరిపోయే విధంగా నా సహాయాన్ని అందించాలనుకున్నాను. ఈ 2 కుటుంబాలకు కూడా తక్షణమే నిత్యావసరాలు ఏమున్నాయో అవన్నీ వారిని అడిగి నోట్ చేసుకున్నాను. నా పుస్తకాలు, నా బట్టలు అన్నీ పోయినాయి సార్. ఇంట్లో సామాన్లు, బట్టలు, గ్యాస్ పై బుక్స్ ఇవన్నీ రేపుల పై నుంచి పట్టుకుపోయినాయి సార్. వైట్ పేజెసా? ఎన్ని? 15 నీకురా? ఎన్ని? 15 వైటే కదా? సరుకులు ఏమైనా ఉన్నాయా? వరదల రూపంలో ప్రకృతి సృష్టించిన ఈ బీభత్సానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయని వీళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. మరొక విద్యార్థిని సహాయానికి కూడా వివరాలు తీసుకున్నాను. ముందుగా వీళ్ళకి బట్టలు కుట్టించాలనే ఉద్దేశంతో ఒక టైలరింగ్ షాప్కు తీసుకెళ్లి మంచి క్వాలిటీ బట్టలు తీసుకొని స్టిచ్చింగ్ మంచిగా చేయించి ఇవ్వాలని చెప్పి ఆ టైలర్ని కోరాను. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే వాక్యాన్ని పూర్తిగా నమ్మిన వ్యక్తిని. వీళ్ళకి చెప్పులు కూడా లేకపోవటం చాలా బాధ అనిపించింది. వీళ్ళకి పెట్టే సహాయానికి ఏమాత్రం కూడా వెనకాడకూడదనుకున్నాను. ఈ 2 కుటుంబాలకి నిత్యావసర సరుకులు తీసుకోవడం కోసం మన ఇంట్లోకి అయితే ఏ విధంగా క్వాలిటీ సరుకులు తీసుకుంటామో అటువంటి స్టోర్కి వెళ్ళాను. వీళ్ళకి ఒక నెల రోజులకి సరిపోయే విధంగా అన్ని సరుకులు తీసుకోవటం జరిగింది. ఇలా చేయటం వల్ల వాళ్ళు మళ్ళీ ఒక నెల రోజుల్లో మామూలు స్థాయికి వస్తారని ఆశించాను. మనం చేసే సహాయం నామమాత్రంగా ఉండకుండా అట్లీస్ట్ వాళ్ళు కొంతకాలం కోలుకునే విధంగా ఉండాలనేది నా అభిప్రాయం. వీళ్ళ దీనమైన పరిస్థితి చూస్తే నేను చేసేది చాలా తక్కువ అనిపించింది. నా ద్వారా కొంతవరకైనా వీళ్ళని ఆదుకోవాలనుకున్నాను. పిల్లల స్కూల్ బ్యాగ్స్ కూడా పూర్తిగా వరదల్లో కొట్టుకుపోవటం వల్ల వీళ్ళకి మంచి క్వాలిటీ బ్యాగ్స్ కొనించాలనుకున్నాను. ఇబ్బందులు వస్తూ పోతూ ఉంటాయి, కానీ ఎవరో ఒకరు ఇలా సహాయం చేస్తే వాళ్ళ చదువులకి ఆటంకం కలగకుండా ఉంటుందనేది నా అభిప్రాయం. ఇంకా ఈ పిల్లల చదువుల కోసం వారికి అవసరమైన నోట్బుక్స్, పెన్స్ ఇవన్నీ కూడా ఒక బుక్ స్టాల్కి వెళ్ళి తీసుకున్నాను. మనం చేసే సహాయాలు ముందుగా ఏది ముఖ్యమో వాటికే ప్రాముఖ్యత ఇస్తే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందరికంటే మనకి దేవుడు మంచి పొజిషన్ ఇచ్చాడంటే మన వంతు ఎంతో కొంత సహాయ సౌకర్యాలు అందించాలనే అర్థం. ఇది తప్పకుండా అందరూ పాటించాలని, మన సంపాదనలో ఎంతో కొంత మన వంతుగా సహాయ సౌకర్యాలు అందించాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఆపదలో ఉన్న వాళ్ళకి ఎంత సహాయం చేస్తే దేవుడు మనకు అంత మంచి చేస్తాడని మా అమ్మ చెబుతూ ఉండేది. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందుని సార్ సహాయం చేశారు, మాకు బాగుంది, మాకు మంచిగా ఉంది. ఇప్పుడు సార్ ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు. మాకు మొత్తం చూసుకున్నారు, పిల్లగాళ్ళని మొత్తం చూసుకున్నారు. దగ్గర ఉండి బట్టలు కుట్టించారు సారు, చెప్పులు కూడా కొనిచ్చారు, పిల్లగాళ్ళకి చెప్పులు కూడా కొనిచ్చారు. మొత్తం బాగా చేశారు సార్. మరి ఆ నుంచి వచ్చారో మాకు తెలియదు. ఈ రాజకీయ నాయకులు ఎవరున్నా కానీ చేసినా పక్క పెట్టండి ముందు ఎక్కడి నుంచి వచ్చినా సార్ మాకు తెలియదు. కానీ మొత్తం మాకైతే తిండి గిన్ని మొత్తం ఇచ్చారు సార్. ఇక రుణపడి ఉంటాం. పర్వాలేదు సార్ మాకు ఇప్పుడు పొద్దున వచ్చారు, మా ఇల్లు చూశారు, మాకు బుక్స్ కొనిచ్చారు, మాకు బ్యాగ్స్ కొనిచ్చారు, తినడానికి సరుకులు, బియ్యం ఇచ్చారు సార్. సార్ మంచోళ్ళు, మాకు అన్నీ కొనిచ్చారు. మంచోళ్ళని కాదు, మంచిగా చదువుకుంటాను, మంచిగా చదువుకుంటాను సార్. ఇవన్నీ కొనిచ్చినాను. మా అమ్మ మా నాన్నని మంచిగా మంచిగా చదువుకొని మంచిగా చూసుకుంటాను. వెరీ గుడ్, ఓకే. ఎంతో మంది వచ్చారు. పేదవాళ్ళని బాగా కనిపెట్టి సిన్సియర్గా ఉన్నది మీరు ఒక్కలే. పేదవాళ్ళంటే ఇష్టపడ్డా, గౌరవం ఇచ్చిన, వాళ్ళని సహాయం చేసిన, వాళ్ళంటే అభిమానం, ఇష్టం. అలాగే చూస్తూ ఉండాలి. మేము కూడా ఒకరికి చేసే అంత సోమతలో ఎదగాలి. థ్యాంక్ యూ సార్. తప్పకుండా అమ్మా, మీ పిల్లల్ని చదివించండి. మీ పిల్లలు కూడా రేపు నాలాగా ఇట్లా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి వెళ్ళి కనీసం ఒక 2 కుటుంబాలకైనా సహాయం చేసే పరిస్థితికి వెళ్తారు. చదువు మాత్రం వదలమాకండి, ఓకే? ఎప్పటికైనా గుర్తుంచుకోవాలి. రైట్. సార్ మా బుక్కులు ఇచ్చారు, పెన్నులు ఇచ్చారు, మంచి చూసారు, చెప్పులు కొనిచ్చారు, బట్టలు కుట్టించారు. దానికి నువ్వేం చేయాలి? చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి, ఓకేనా? మంచిగా చదువుకొని రేపొద్దున ఉద్యోగం సంపాదించుకొని నువ్వు కూడా ఇట్లా సహాయం చేసే పరిస్థితికి రావాలి, ఓకేనా? ఆల్ ద బెస్ట్.
సార్ మా మంచిగా చేశారు, బుక్స్ ఇప్పించారు, బ్యాగ్ కూడా ఇప్పించారు, బట్టలు కూడా ఇప్పించారు. దానికోసం మేము మంచిగా చదువుకొని అందరికి సాయం చేస్తాం. మా మమ్మీ డాడీని మంచిగా చేసాం. వెరీ గుడ్. మమ్మీ డాడీ చెప్పినట్టుగా వినుకుంటూ ఎటువంటి చెడు అలవాట్లకి పోకుండా చదువుకొని గొప్పవాళ్ళు కావాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. నేను అప్పుడప్పుడు వస్తుంటా, ఎప్పుడన్నా మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా కానీ నేను హెల్ప్ చేస్తా. ఓకేనా? మాకు మంచిగా చేసిండు, చెప్పులు ఇచ్చిండు, చెప్పులు కొని ఇచ్చిండు, బుక్కులు కొని ఇచ్చిండు, బ్యాగ్ ఇప్పించిండు సార్. థ్యాంక్ యూ సార్. మీరేం చేయాలి దానికి? మంచిగా చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి. అమ్మా నాన్న చెప్పినట్టుగా వినాలి. అందరికీ నమస్తే అండి. నా వంతు సాయంగా కాలవడ్డులో పూర్తిగా నీటి మునిగిన వారికి ఒక 2 కుటుంబాలకి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అందులో ఇంపార్టెంట్గా చదువుకునే పిల్లలు ఉన్నారు. వాళ్ళ పుస్తకాలు, బట్టలు, కాళ్ళకి చెప్పులతో సహా నీళ్ళలో వెళ్ళిపోయినాయి. అటువంటి వారికి సహాయం అందించడం జరిగింది. ఇంకా ఖమ్మంలో మన సోదరులు దయచేసి ఈ ఏరియాకు వచ్చి పరిశీలించి వీళ్ళ అవసరాల నిమిత్తం మీ స్తోమత ఉన్నంత వరకు ఎంతో కొంత సహాయ సౌకర్యాలు అందించాలని కోరుకుంటున్నాను. సమస్యలనే ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు మనం ఉన్నాము అనే పక్కన నిలబడితే వాళ్ళకి ఎంతో ధైర్యంగా ఉంటుంది. అటువంటి ధైర్యాన్ని ఇలా నీటి మునిగిన పేదవాళ్ళందరికీ కూడా మన ఖమ్మం వాస్తవ్యులు వీలైనంత ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి సహాయ సౌకర్యాలు అందిస్తూ వారికి తోడుగా నిలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.